హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలంగాణలో రేపటి నుండి ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, ఆనందంలో ప్రజలు. దీనికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. ప్రజలకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానలే మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే, తెలంగాణలో రేపటి నుండి ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, ఆనందంలో ప్రజలు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రభుత్వ పథకాలతో దూసుకుపోతున్న తరంలో ప్రజలందరూ ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు. ఇటీవల చూసుకున్నట్లయితే ఈ నెల 19వ తారీఖున ఇందిరాగాంధీకి సంబంధించి వారి యొక్క పుట్టినరోజుకు సంబంధించి 19న 2 చీరలు అనేటివి బహుమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నది. గతంలో చూసుకున్నైతే బీఆర్ఎస్ పాలన హయాంలో ఒక బతుకమ్మకే ఒక చీరను ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క చీరను మరొక చీర జోడించి దాదాపు 450 రూపాయల విలువ గల చీరలు అనేటివి ఈ నెల 19వ తారీఖున, అంటే మరో వారం రోజుల్లో మహిళా సంఘాలకు ఈ యొక్క చీరలు అనేటివి పంపించేయడం జరుగుతుంది. ఒక మహిళా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారో వారికి అందరూ కూడా ఈ యొక్క చీరలు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీనిలో మరి ఓన్లీ మహిళా సంఘాలకే పంపించేస్తే మహిళా సంఘాలలో లేనటువంటి మహిళలకు ఏ విధంగా ఇస్తారనేది చాలామంది మహిళల నుండి వ్యతిరేకత రావడం జరిగింది. ఆ యొక్క సంఘంలో లేని మహిళలకు వారి యొక్క ఆధార్ కార్డు పట్టుకెళ్ళి వారి యొక్క రేషన్ కార్డు ఈ 2 తీసుకెళ్తే మనకు రేషన్ షాపు మనకు ఏదైతే ఉందో నిత్యావసర చౌకధరల దుకాణం, ఆ యొక్క రేషన్ షాప్కు వద్దకు వెళ్తే మీ యొక్క 2 చీరలు అనేటివి బహుమానంగా తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క చీరలని పంపిణీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఈ యొక్క ఆధార్తో ద్వారా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో దృష్టిలో ఉంచుకొని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది కల్పించబడింది. అయితే ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.